హాయ్ వెల్కమ్ ఆల్. ప్రీవియస్‌గా మనం అరేస్ అండ్ ఫెబొనాచి సిరీస్ ఇయన్నీ చూసాంగా. ఫంక్షన్స్ యూజ్ చేసుకొని అండ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసుకొని, అరే యూజ్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం ఫెబొనాచి సిరీస్ అని. సో, ఈ వీడియోలో ఏంటంటే ఈరోజు మెథడ్స్ చూద్దాం. ఓకేనా? సో, మెథడ్స్‌కి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. అంటే ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా! అరేస్‌లో డాట్, పాప్, పుష్ అంటే లాస్ట్ నుంచి యాడ్ అవ్వటం, రిమూవ్ అవ్వటం అండ్ ఫ్రంట్ నుంచి యాడ్ అవటం, రిమూవ్ అవటం. దేనికి? షిఫ్ట్ అండ్ అన్‌షిఫ్ట్. అలాగే మిగతా మెథడ్స్ ఉంటాయిగా, అవి చూద్దాం. మీకు ఈ ఎగ్జాంపుల్‌కి కన్సోల్ బెటర్. ఎందుకంటే మీకు ఏ ఎడిటర్ యూజ్ చేసుకున్నా కోడ్ ఎడిటర్ మీకు హెల్ప్‌నెస్ దొరకదు. నేను ఫస్ట్‌లో మీకు చెప్పాను కదా! బై హార్ట్ చేయాల్సిన పని లేదు. ప్రతిదీ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. అంటే జస్ట్ ఒక స్టార్టింగ్ వర్డ్ తెలిసినా మనకు ఆ రిఫరెన్స్ వచ్చేది. అలా చూద్దాం మనం. సో, ఇక్కడ నేను ప్రెజెంట్ లెట్ నేమ్ ఈక్వల్ టు శివ అని తీసుకున్నాం. ఓకేనా? ఇది సేవ్ చేయలేక ఫస్ట్ సేవ్ చేసుకుని ఆ తర్వాత ఇప్పుడు సేవ్ చేసుకున్నాక ఒకసారి చూద్దాం. దీన్ని నేమ్ అనేస్తే ఏమొచ్చింది? శివ అని వచ్చింది కదా. సో ఇప్పుడు దీంట్లో స్ట్రింగ్ మెథడ్స్ చూద్దాం. సో స్ట్రింగ్ మెథడ్స్లో ఫస్ట్ నేమ్ డాట్ ఎక్కడ ఉందో కన్సోల్లో కన్సోల్ డాట్ లాగ్ నేమ్ డాట్ క్యారెట్. చూసారు కదా, ఇక్కడ మీకు రిఫరెన్స్ ఏం దొరకట్లేదు. నేను ఇక్కడ టైప్ చేస్తాను క్యారెట్ అంటే దాంట్లో ఆ లెటర్ ఏ పొజిషన్లో ఉందని, లేదా ఆ పొజిషన్లో ఏ లెటర్ ఉంది. క్యారెట్ 3 పొజిషన్లో ఏ ఉందని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది? వి వచ్చింది. ఎందుకని? ఇది ఎరే కింద తీసుకుంది. 0 1 2 3 ఎరేస్ చెప్పుకున్నాం స్టార్టింగ్ విత్ 0 అవుతుందని. సో ఇక్కడ చూస్తే మనకి ఏ రిఫరెన్స్ రాలేదు కదా. సో అందుకని నేను ఇదేం చేస్తాను, ఇక్కడ నేను తీసేసి సేవ్ చేసి సో ఇక్కడ ఓపెన్ చేద్దాం మనం. సో చూసారు కదా, మీకు ఏంటంటే ఇక్కడ మనకేం రిఫరెన్స్ దొరకట్లేదు. సో మనకి రిఫరెన్స్ కోసం మనం కన్సోల్ యూజ్ చేస్తున్నాం. బ్రౌజర్ ఉంటే చాలు మనకు అంత రిఫరెన్స్ దొరికేసింది. సో నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ అని టైప్ చేస్తాను. సో నేమ్ అని టైప్ చేయగానే మనకి ఏమొచ్చింది రిజల్ట్? నేమ్లో ఉన్న వాల్యూ శివ అని వచ్చింది. దీన్ని ఇప్పుడు నేను ఎరే కింద మార్చుకుంటాను. ఎరే కింద మార్చుకోవాలంటే ఏంటి? ఇండివిజువల్ వర్డ్ అంతా ఉండాలి కదా. సో దానికి స్ప్లిట్. చూసారు కదా, రెఫరెన్స్ అన్నీ వచ్చినాయి. సో మనం ఏంటంటే స్ప్లిట్ ఆఫ్ ఇలా కోలన్ ఇచ్చుకుని ఎంటర్. సో ఏమైంది? చూసారు కదా, ఎరే కింద మారిపోయింది శివ. 0 1 2 3 ఎరే కింద అంటే లెంత్ 5. అదే ఈ నేమ్ని నేను అప్పర్ కేస్ కింద మార్చుకోవాలి. సో నేమ్ డాట్ 2 అనగానే చూసారు కదా, మనకి 2 స్ట్రింగ్ 2 అప్పర్ కేస్ అని వచ్చింది. సో అప్పర్ కేస్ అని ఇలా పెట్టాను. చూసారా, క్యాప్స్లోకి మారిపోయింది. ఇక్కడ ఎరే కింద మార్చారు కదా, ఇక్కడ ఏంటి మళ్ళీ శివ అని వచ్చింది, కలిసి వచ్చిందని కంగారు పడద్దు. ఎందుకంటే ఇది మనం కన్సోల్లో యూజ్ చేస్తాం. మీరు ఒక ఇంకో వాల్యూకి అసైన్ చేసినప్పుడు అవి అవుతాయి. ఇక్కడ మనం ఏది అసైన్ చేయలేదు కదా, ఓన్లీ శివ అనే ఒక స్ట్రింగ్ నేమ్కి అసైన్ చేసాం. సో మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా ఆ శివ అనే వచ్చింది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ అప్పర్ కేస్ పెట్టాను, నేమ్ అని టైప్ చేస్తే మళ్ళీ చూడండి లోవర్ కేస్లోనే వచ్చింది. సో ఇక్కడ నేను ఒక క్యాప్స్ పెట్టాను, ఒకటి సేవ్ చేశాను. ఇప్పుడు నేమ్ అందం క్యాపిటల్ ఎస్. ఇక్కడ చేంజ్ చేస్తే అక్కడ అయ్యిద్ది అనమాట. మనం ఇక్కడ జస్ట్ రిఫరెన్స్ మీ మెథడ్స్ ఎలా కనుక్కోవాలి అనేది, అంటే మీకు కోడింగ్ రాసేటప్పుడు రిఫరెన్స్ ఉండాలి కదా, దానికోసం ఇక్కడ కన్సోల్ని టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేమ్ డాట్ లోవర్ కేస్ ఎస్ కూడా లోవర్ కేస్లో వచ్చేయాలి. సో 2 లోవర్. నేను ఇప్పుడు ఇందాక 2 అని టైప్ చేసాం, ఇప్పుడు నాకు అది తెలియదు, లోవర్ కేస్ అంటున్నాను. లోవర్ అని కొట్టుకొని నేను చూసారా, ఎల్ఓ అని కొడితే 2 లోవర్. ఇలా రిఫరెన్స్ మీకు వచ్చింది, అందుకోసం కన్సోల్ చూపిస్తాను.
సో ఇది ఎందుకు రాలేదు, ఇంతగా బ్రేసెస్ లాస్ట్లో మిస్ చేసాం. క్యాపిటల్ ఎస్ స్మాల్ ఎస్ అయిపోయింది చూసారా. సో ఆ విధంగా ఇప్పుడు ఈ లెటర్ని నేను కట్ చేయాలనుకున్నా. శివ్ అని SHIV ఏ తీసేయాలి. అప్పుడు దానికి ఏంటి స్లైస్ అనమాట. నేమ్ డాట్ స్లైస్ అంటే కట్ చేయటం, రెడ్స్ కట్ చేస్తారా ఆ విధంగా. స్టార్టింగ్ ఎక్కడి నుంచి మనకి ఇందాక ఎరేస్ ఉన్నాయి కదా 0 1 2 3 అలాగే ఇక్కడ కూడా ఎరే రూపంలోనే 1 2 3 4 5 6. సో స్టార్ట్ అట్ 0 ఎండ్ ఎట్ 4 ఇద్దాం. అప్పుడు మనకి శివ్ అని వచ్చింది. చూసారుగా మీకు రిఫరెన్స్ పైన కనిపిస్తుంది. ఫంక్షన్ ఆఫ్ స్టార్ట్ ఎండ్ వాల్యూ శివ్ అని వచ్చింది చూసారు కదా. ఈ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అంటే కట్ చేయొచ్చు ఆ లెటర్. ఒకవేళ నేమ్ని రీప్లేస్ చేయాలి. నేమ్ డాట్ రీప్లేస్ ఆల్ సెర్చ్ వాల్యూ అంటే ఏ వాల్యూ ఉందని. నేను శివ అనే వాల్యూకి అశోక్ అని యాడ్ చేయాలనుకున్నాను. రీప్లేస్ వాల్యూ చూసారు కదా. ఇప్పుడు నేమ్ అంటే ఏమొచ్చింది అశోక్ అని వచ్చింది. శివ బదులు అశోక్ రీప్లేస్ అయింది. ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయి అంటే రేపు మీరు లాజిక్ రాస్తారు కదా, లాజిక్ రాసినప్పుడు ఏదైనా లైక్ టేబుల్స్ కానీ ఫిల్అప్ చేయటం డైనమిక్గా, జావా స్క్రిప్ట్ డైనమిక్గా యూజ్ చేసినప్పుడు ఇదంతా యూజ్ అవుతాయి ఈ మెథడ్స్ అన్ని. మీరు ఒకళ్ళ నేమ్ రీప్లేస్ చేయాలన్నా అవన్నీ ఇవన్నీ వేరియబుల్స్ ద్వారా కాల్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం ఫైనల్గా, అప్పుడు మీకు అర్థమైంది ఇంకా క్లియర్గా. సో నెక్స్ట్ మనకి ఏదైనా స్ట్రింగ్ వాల్యూ వస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఇంకోటి నెట్ వాల్యూ నమ్ అని ఇచ్చాను ఈక్వల్ టు స్ట్రింగ్లో ఇస్తున్నాం. ఓకేనా, స్ట్రింగ్లో ఇచ్చాను ఇలా. సో ఇలా స్ట్రింగ్లో ఇచ్చాను. ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో చెప్పుకున్నాం కదా టైప్ ఆఫ్ వాల్యూ అని కనుక్కోవచ్చు అని. అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ అనేది. సో నేను వాళ్ళ నమ్ అనే దాన్ని చూస్తాను. దాని టైప్ ఆఫ్ ఏంటని ఏమొచ్చింది ఇక్కడ స్ట్రింగ్, కానీ మనకి నెంబర్ కింద రావాలి. సపోజ్ ఇప్పుడు నేను ఈ వాళ్ళ నమ్ +5 అన్నాను, ఏమొచ్చింది 55. కానీ అది నాకు వాల్యూ స్ట్రింగ్ కాకుండా నెంబర్ కింద కన్వర్ట్ అయ్యి ఇది యాడ్ అవ్వాలి. సో దానికి ఏం చేయాలి మనం, నెంబర్ ఆఫ్ వాల్యూ నమ్ +5 ఏమొచ్చింది 10 వచ్చింది చూసారు కదా. స్ట్రింగ్ ఇందాక ఇలా యాడ్ చేస్తే మనకి స్ట్రింగ్ కింద వచ్చింది. ఇప్పుడు ఇదేమైంది వాల్యూ కింద కన్వర్ట్ అయింది. కాకపోతే చూడండి టైప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వాల్యూ ఏమొచ్చింది నెంబర్. చూసారు కదా. సో ఈ విధంగా మీరు కన్వర్ట్ చేసుకో. ఇలానే ఇప్పుడు మ్యాథ్ ఒక మెథడ్స్ ఉంటాయి, ఈ స్ట్రింగ్ మెథడ్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. అన్నీ నేను కవర్ చేయట్లేదు, జస్ట్ ఎక్కువగా యూజ్ అయ్యి మనం చూస్తున్నాము, రిపీటెడ్గా యూజ్ చేస్తాం మనం మ్యాక్సిమం. సో దీనికి మనం రౌండ్ నెంబర్ కనిపెట్టాలి. అంటే 5 మనకి డెసిమల్ నెంబర్స్ వద్దు, డాట్ తర్వాత అప్పుడు ఏం చేస్తాం మ్యాథ్ డాట్ రౌండ్ ఆఫ్ ఎక్స్. ఏమొచ్చింది 6 వచ్చింది. కానీ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం 5.5, కానీ అక్కడ మనకి 6 వచ్చింది. ఓకేనా. అలా కాకుండా ఇప్పుడు నాకు ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవ్వాలి. డైస్ చూద్దాం, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను డైస్ ఎలా క్రియేట్ చేస్తారు. ఓకేనా. సో నాకు
మ్యాథ్ డాట్ ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఎక్స్ వాల్యూ ఇస్తే ఇక్కడ అసైన్ అయిపోతుంది, అందుకోసం ఇది ఇలా వస్తుంది. ఓకే, మనం ఇక్కడ తీసుకుందాం ఒకసారి. మ్యాథ్ ర్యాండమ్ ఏమొచ్చింది, 0.1, 0.77, 0.4, 0.5 ఇలా వచ్చినాయి కదా. చూసారా, డిఫరెంట్ నెంబర్స్ క్రియేట్ అవుతాయి. అదే ఇప్పుడు ర్యాండమ్ డైస్కి ఎన్ని ఉంటాయి, 6 ఉండాలి కదా. సో 9 6. చూసారు కదా, మీకు మ్యాథ్స్ 5 వచ్చింది. ఎన్నిసార్లు టైప్ చేసి ఇంటూ 6 ఇచ్చాము కాబట్టి. ఇప్పుడు మనకి ఏమవ్వాలి, ఇక్కడ రౌండ్ నెంబర్ రావాలి. సో ఈ డెసిమల్ నెంబర్ అంతా పోవాలి. సో దానికి ఏమనుకున్నాం, ఇందాక రౌండ్ ఆఫ్ అనుకున్నాం కదా. సో దానికి మనం మ్యాథ్ డాట్ రౌండ్ మ్యాథ్ డాట్ ర్యాండమ్ ఇంటూ 6. ఇప్పుడు చూడండి, 0, 4, 3, 1, 1, 2, 3, 1, 4, 3, 5, 3, 5, 4. బట్ మనకు 6 రావాలి, 0 రాకూడదు. సో మనం ఏం చేద్దాం, +1. ఇప్పుడు చూడండి, 3, 7 వచ్చేస్తుంది కదా. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేసుకోవాలి, ఈ రౌండ్ ఆఫ్ అనుకునే బదులు ఫ్లోర్ అని ఇచ్చుకుందాం. ఫ్లోర్ అంటే డెసిమల్ నెంబర్ని తీసేసింది. ఫ్లోర్ అనేది డెసిమల్ నెంబర్ని తీసేసింది. ఇప్పుడు చూద్దాం, 6 ఎంత, 6, 5, 4, 4, 1, 4, 3, 1, 5, 6, 4, 2, 1, 5, 2, 3, 2. సో చూసారు కదా, ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో ఇదే మనం ఇక్కడ క్రియేట్ చేసుకుందాం. ఏంటి, H2 నెంబర్ ఇద్దాం లేదా అలా వచ్చేద్దాం. సో ఫస్ట్ మనం ఎలిమెంట్ని తీసుకోవాలిగా. సో లెట్ A ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకున్నాం. ఇప్పుడు లెట్ బి ఈక్వల్ టు, ఇదని చూసారా, ఇదంతా కాపీ చేయండి. ఇక్కడ 1. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు బి.
మనకి ఇది ఎప్పుడు వర్క్ అవ్వాలి? ఫంక్షన్ బటన్ క్లిక్ చేసినప్పుడు కదా! సో, బటన్ కూడా కాల్ చేసుకోవాలి కదా! దానికి ఒక ఐడి ఇచ్చేద్దాం. btn అని. లేదంట ఒక ఆన్ క్లిక్ అనే ఇన్లైన్ ఫంక్షన్ ఇచ్చుకుందాం. అది ఫంక్షన్ డైస్ అనేది రన్ అవ్వాలి. సో నేను ఇక్కడ ఇది ఇక్కడ లోపల ఇచ్చుకుంటున్నాం. ఎంటర్ b డాట్ a డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు b. సో ఇందాక మనం ఇక్కడ ఫంక్షన్ అని ఇచ్చుకున్నాం. ఫంక్షన్ తీసాను. మనం ఇక్కడ ఇచ్చుకున్నాం కదా. సో చూసారు కదా, ర్యాండమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. రోల్ డైస్. సో ఈ విధంగా మనం మ్యాథ్ మెథడ్స్ యూజ్ చేసుకుని, ఎరే మెథడ్స్ యూజ్ చేసుకుని ఇలా ఒక అప్లికేషన్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఇందాక ఇక్కడ ఫంక్షన్స్ ఉంది కదా, ఆ ఫంక్షన్ తీసాను. ఇక్కడ ఫంక్షన్ ఇచ్చి ఇక్కడ ఫంక్షన్ ఇచ్చి ఎలా వర్క్ అవుద్ది అవును కదా. సో అదే అనమాట. ఓకే, ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. చూసారు కదా, నెంబర్ చేంజ్ అవుతుంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. లేదా కొద్దిగా ఫాంట్ సైజ్ యాడ్ చేసుకుందాం. సో డైస్ మీద గేమ్ ఆడి ఉంటారు కదా, రోల్ డైస్, ఆ విధంగా ఇది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇలా మీరు మ్యాథ్ మెథడ్స్, స్ట్రింగ్ మెథడ్స్, ఎరే మెథడ్స్ యూజ్ చేసుకుని ఇలా ఒక వెబ్ అప్లికేషన్స్ అంటే ఫంక్షనింగ్ పార్ట్ ఉంటుంది కదా వెబ్సైట్లో, అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం ఒక డిజిటల్ క్లాక్ చూద్దాం, ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.